హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సమ్మర్ వచ్చేసింది. సమ్మర్ అంటే అమ్మ వాళ్ళ ఇంటికి అందరూ ఎవరంటే వాళ్ళు ఫ్యామిలీతోటి వెళ్ళిపోతారు కదా పిల్లల్ని తీసుకుని. నేనైతే ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికి ఇలాగా పిల్లల్ని తీసుకుని అయితే వచ్చేసాను. అమ్మ వాళ్ళ ఇల్లు అయితే కూలిపోయిందండి. అది ఇల్లు కడుతున్నారు, ఇప్పుడు రేక్ అవి వేపిస్తున్నారు. నేనైతే ఇప్పుడు అక్క వాళ్ళ ఇంట్లో ప్రజెంట్. అక్క అయితే నాకు ఇలా ముద్దలు పెడుతుంది. మేమందరం ఇలాగా మామిడికాయ పచ్చడి అయితే పెట్టుకున్నాము. రాజమండ్రి స్టైలు చాలా బాగుంటుంది. పొట్టు పచ్చడి అంటారు. మాకు ఇది చాలా మా చిన్నప్పటి నుంచి మేము తిన్న పచ్చడి అండి. ఇది అమ్మమ్మలు నానమ్మలు పెట్టినప్పటి నుంచి ఉన్న పచ్చడి. ఇది చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ మాట. ఇదైతే ఒక్కసారి అయితే ట్రై చేయండి. మీకు ఎవరికైనా తెలుస్తుంటే కామెంట్ చేయండి. సమ్మర్లోనే ఇలాగా అన్ని పచ్చళ్ళు కానీ వడియాలు కానీ లేకపోతే సమ్మర్కి పసుపు కారం నూనె కొబ్బరి నూనె ఇవన్నీ ఆడిస్తారు. అయితే పచ్చడికి కావాల్సినవి ఆడేసుకున్నారు. ఇక్కడ ఆవపిండి మెంతిపిండి మెంతులు ఉప్పు కల్లుప్పు కూడా ఎండబెట్టి పొడి ఆడేశారు. మిక్సీ కొట్టేసి పెట్టేశారు అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇది ఆవపిండి అలాగే ఇదేమో వేయించిన మెంతిపిండి అన్నమాట. మెంతులతో వేయించేసి మెంతులు పెట్టారు అదొకటి. ఇక్కడ వచ్చేసి బూడిద గుమ్మడికాయలు వీడియో నెక్స్ట్ పెడతాను నేను. బూడిద గుమ్మడికాయలు వడియాలు కూడా పెట్టారండి. అవి ఏంటి అన్నది ఎల్లుల్లిపాయలు. ఈ వెల్లుల్లిపాయలు కూడా ఎండలో పెట్టారు. ఈ పచ్చడి వచ్చేసి ఈవినింగ్ 5-4 ఆ టయానికి కలిపమాట. ఇదేంటంటే మామిడికాయని మొత్తం పొట్టులా కొట్టాలి. అంటే కొడవలు కానీ కత్తి కానీ లేకపోతే చాకు బరువైన చాకుతోటి మనం కొడతామన్నమాట. పొట్టులా వచ్చేస్తుంది. పనస పొట్టు ఎలా కొడతారో అలా ఉంటుంది అన్నమాట. పనసపొట్టులా కొట్టి ఎండబెట్టి ఇలా పొడిలాడుతూ ఉండాలి. కారం చూడండి, పచ్చడి కారం ఇది చాలా బాగున్నది. పచ్చడి కారం కూడాని ఇలాగ ఆడించేసుకున్నారన్నమాట. అక్క ఆడించేసింది పచ్చడికి. ఎలాగ పచ్చడికి పెట్టుకోవాలి కదా అని రెడీగాని. ఇప్పుడైతే మామిడికాయ పచ్చడి పొట్టు పచ్చడి అంటాము. మాకైతే ఇది ఎలా కలుపుతున్నారు ఏంటి అన్నది మొత్తం చూపిస్తాను చూడండి. తవ్వతోటి ఇలాగ కొలుసు అయితే ఫస్ట్ మామిడికాయ తురుముని కొలుచుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి 3 తవ్వల ఇంకొక గుప్పుడు అయినాయి అండి. మొత్తం కలిపి 3 తవ్వలు అయినాయి. అంటే ఆ కొలిసే చూపించే తవ్వతోటి 3 తవ్వలు అన్నమాట. ఇప్పుడు ఈ పొట్టుని పక్కన పెట్టుకోవాలి. దానికి తగ్గట్టుగా ఇప్పుడు కారము ఉప్పు ఆవపిండి మెంతిపిండి ఇవన్నీ వేసుకోవాలన్నమాట. ఎంత వేసుకోవాలి ఏంటి అన్నది మొత్తం వీడియోలో చూపిస్తున్నాను. ఒక్కసారి అయితే చూసేయండి. ఆ కొలతల ప్రకారంగా ఒక్కసారి అయితే మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు 2 తవ్వల కారం అయితే వేశారు. ఆ కారము ఆడించిన కారం కదా, చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు హాఫ్ తవ్వలో ఆ తవ్వు ఉన్నది కదా దాంతో హాఫ్ అయితే ఉప్పు కూడా వేసేసాము. ఇక్కడ వచ్చేసి ఇది మిక్సీ కొట్టించిన ఆవపిండి మనం ఇంట్లోనే మిక్సీ కొట్టారు, బయట కొనడానికైతే కాదండి. హాఫ్ వేసేసామన్నమాట. ఇప్పుడు ఉప్పు ఎంత వేసారో ఆవపిండి కూడా హాఫ్ వేసింది. ఇక్కడ వచ్చేసి మెంతిపిండి హాఫ్లో హాఫ్ మాట. హాఫ్కి హాఫ్ మొత్తం వేసేసుకోవాలి. అలాగే ఎల్లుల్లిపాయలు ఎన్ని ఎక్కువ ఉంటే అంత బాగుంటుందండి పచ్చడి. ఎల్లుల్లిపాయ ముద్దకి కూడా తిన్నా కూడా చాలా మంచిది కదా. ఇప్పుడు వచ్చేది ఇంకా వర్షాకాలము అలాగే చలికాలం వచ్చినప్పుడు ఈ పచ్చడి వేడి అన్నంలో వేసుకుని తింటుంటే చాలా బాగుంటుంది. అందుకనే ఎండాకాలం రాగానే పచ్చళ్ళు ఎందుకు పెట్టుకుంటారంటే వర్షాకాలంలో ఎప్పుడైనా కూర వండుకోపోయినా లేకపోతే ఏది ఓపిక లేకపోయినా ఇలాగ పచ్చడి వేసుకుని కొంతంత తినేచ్చు. అలాగే వడియాలు ఎందుకు పెట్టుకుంటాం ఎండాకాలంలోని. అలాగే వర్షం పడినప్పుడు చల్లగా చారు పెట్టేసుకుని ఆ వడియాలు వేపుకొని తింటే సూపర్ ఉంటుంది. కూరగాయలు కావాలి ఇవన్నీ కావాలి అని ఏమి ఉండదండి. మంచిగా వడియాలు వేపేసుకుని చారు పెట్టుకుని తింటే సూపర్ అన్నమాట. అలా తింటారు మా ఊరంతా కూడా. ఇలాగే ఇప్పుడు అందరూ కూడా పచ్చళ్ళు పెట్టేసుకుంటున్నారు, వడియాలు పెడుతున్నారు, అన్నీ పసుపు కారాలు అన్నీ ఆడించుకుంటున్నారు అన్నమాట. ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్న మామిడికాయ తురుములో పొట్టులో నూనె కలపాలండి. ఆయిల్ వచ్చేసి లైన్ బ్రాండ్ ఆయిల్ అయితే తీసుకున్నా, పల్లి ఆయిల్. అది గానుగు ఆడతాం కదా నువ్వుల నూనె, అది కూడా వేసుకోవచ్చు. మేమైతే పల్లి ఆయిల్ అయితే వాడుతున్నాము. మనం ముందుగా కలిపి పెట్టుకున్న మసాలా అంతా కూడా దాంట్లో ఆయిల్ కలిపిన మామిడికాయ పొట్టు కూడా వేసేసుకుని ఇలా బాగా కలిపేసుకోవాలండి. కలుపుతుంటేనే చాలా కమ్మగా ఉంది. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. మాకు ఈ పచ్చడికి మొత్తం 2 ప్యాకెట్ల ఆయిల్ అయితే 2 లీటర్ల ఆయిల్ అయితే పట్టిందన్నమాట. ఫస్ట్ 1 లీటర్ ఆయిల్ అయితే వేసేసి కలిపేసి ఇలాగ పెట్టేసుకున్నాము రెడీగాని.
తర్వాత ఒక 3 రోజుల తర్వాత మనం జాడీలో ఎత్తిపెట్టినాక 3 రోజుల తర్వాత ఈ మామిడికాయ ముక్కల్ని మళ్ళీ పచ్చడిని ఒకసారి కలుపుకోవాలి. జాడీలు అయితే లేవండి, పెట్టలేదు. అక్క గాజుది బాటిల్ ఉంది, ఆ బాటిల్లో వేసి పెట్టేసింది అనమాట. ఇప్పుడు 3వ రోజు దాన్ని తీసి మళ్ళీ తిరగేసి అందులో ఆయిల్ పడుతుందా, ఉప్పు పడుతుందా, కారం అయితే కాదు, సరిపోయింది. ఆ రోజు తిన్నాం కదా వేడివేడి అన్నంలో, అలాగ కలిపి ముద్దలైతే పెట్టింది అక్క. నిజంగా చాలా బాగుంది వేడివేడి అన్నంలో. ఈ పచ్చడి అయితే ఎవరికైనా తెలిస్తే ట్రై చేయండి, తెలియకపోతే మాత్రం వేరేగా మీరు ఎలా చేస్తారన్నది కామెంట్ చేయండి. మా చిన్నప్పటి నుంచి ఇలాగైతే పెట్టుకుంటాం అన్నమాట. ఈ పచ్చడి అయితే మాత్రం చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం, నా ఫేవరెట్ అన్నమాట. ఆవకాయ మావగాయ, ఇది మావగాయ అంటారు అండ్ పొట్టి పచ్చడి అంటాం. మా సైడ్ అయితే నా చిన్నప్పటి నుంచి చెప్పిన పేరైతే ఇది పొట్టి పచ్చడి, పొట్టు కొట్టి పచ్చడి పెడతారన్నమాట. ఇది చాలా బాగుంటుంది. నిల్వ మనకి 1 ఇయర్ ఏంటి 2 ఇయర్స్ ఏంటి మనం తీసుకుని వాడుకునే విధానం బట్టి ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది. ఇప్పుడు టేస్ట్ చూసాం కదా, మాకు ఉప్పు సరిపోలేదని చెప్పి ఇంకొక గుంట గరిటతోటి ఉప్పు వేసుకున్నాము. ఎందుకంటే మళ్ళీ తర్వాత కలిపేటప్పుడు కలుస్తుందో లేదో అని మిక్సీ కొడతాం కదా, అందుకని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి ఇది ఏంటనుకుంటున్నారా, ఇక్కడ మా అక్క మా పెద్దమ్మ వాళ్ళ కూతురు అన్నమాట. మా ఇంట్లో అందరూ ఎవరికి పచ్చళ్ళు పెట్టుకున్నా ఏ అయినా కానీ అక్క బాగా పెడుతుంది. అయితే మా అక్కకు కలపడం రాదని చెప్పి నాకు అంత ఐడియా లేదు, ఎంత వేయాలి మావకాయ పొట్టు పచ్చడి కానీ. అయితే సరే అక్కకి వీడియో కాల్ చేసి పచ్చడి కలుపుతున్నాము, ఎంత వేయాలి ఏంటి అన్నీ చెప్పంటే చెప్పింది. మొత్తం అన్నీ చేసి ఇలాగా అలా వీడియో కాల్లో అక్క చెప్తుండుంటే మా అక్క చేస్తుందన్నమాట. మా కజిన్ సిస్టర్స్ అంటారు కదా, అలా మా అక్క అయితే ఇక్కడ వీడియో కాల్లో మాట్లాడుతున్నాను నేను. మాట్లాడుతూ అక్క అయితే అక్కడ పచ్చడి అయితే కలిపేస్తుంది అన్నమాట. ఇక్కడ పచ్చళ్ళు ఒకటే కాదండి, ఆల్ ఇన్ వన్ అన్నమాట. ఈమెయితే వడియాలు, పచ్చళ్ళు, వంటలు, ఎవరు వచ్చినా టకటక వండడం కానీ, చక్కబెట్టడం కానీ, ఫంక్షన్స్కి అయినా దేనికైనా అంత బాగా చేస్తుంది. మేమైతే ఇంకా సరే అక్కకు కాల్ చేసి వీడియో కాల్లో ఈ పచ్చడి నాకు ఎవ్రీ ఇయర్ పంపిస్తుంది అక్క పెట్టి, కానీ ఈ ఇయర్ కుదరలేదు తనకి. ఇంకా మా అక్క నేను అనుకున్నాం మా ఇంట్లోనే పెట్టేసుకుందామని చెప్పి మా అక్క అంటే సరే ఇద్దరం కలిసి ఇలాగా వీడియో కాల్ చేసి అక్కని అడిగి వండేసుకున్నాం, పెట్టేసామన్నమాట పచ్చడి అయితే మాత్రం. ఇంకా అందరికీ హాయ్ చెప్తుంది అక్క అయితే మాత్రం వీడియో కాల్లో. ఇలాగా మీకు ఎవరికైనా తెలియకపోతే మాత్రం కంపల్సరీ ఈ వీడియోలో నేను ఎలా చేశాను ఏంటి అన్నది మొత్తం చూపించాను. ఒక్కసారి అయితే మాత్రం ట్రై చేయండి. ఇప్పుడైతే కాయలు పండిపోతాయి, నెక్స్ట్ ఇయర్ మాత్రం మామిడికాయలు ఎప్పుడు దొరికినా కూడా ఒక్కసారి అయితే ట్రై చేయండి. అంటే ఒక 2-3 కాయలైనా చాలు, ఎక్కువ అవసరం లేదు. మేము వచ్చి ఈ కాయలు వచ్చేసి ఒక 30 కాయలు కొట్టి ఇలాగా పచ్చడి అయితే పెట్టుకున్నాం. 30 కాయలకి 3 తవ్వలు, అంటే తవ్వతోటి 3 తవ్వలు అయితే వచ్చింది. అలాగే కారం ఎంత వేసాను, ఉప్పు ఎంత వేసాను ఇవన్నీ కూడా చూపించాను కదా, చూసారు కదా. ఇలా అయితే వీడియో కాల్లో మా పచ్చడి అయితే పెట్టేసామన్నమాట. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఈ పచ్చడి గురించి మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే తల్లి కూతురు మా అక్క ముగ్గురం కలిసి అయితే పెట్టేసామన్నమాట. వీడియో నాకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. ఇక్కడ జాడీ లేక మేము గాజు బాటిల్ అయితే వేసి పెట్టేసుకున్నాము. నెక్స్ట్ వీడియో వచ్చేసి గుమ్మడి వడియాలు ఎలా పెట్టాను, అలాగే పిండి వడియాలు ఎలా పెట్టాము, నెక్స్ట్ ఆవకాయ పచ్చడి పెట్టింది వీడియో పెడతాను, ఒకసారి చూసేయండి. మా స్టైల్లో ఆంధ్రాలో ఎలా పెట్టాను అమ్మ వాళ్ళ ఇంటికాడ అన్నది మొత్తం చూపిస్తాను అన్నమాట. చూసేయండి. ఇంకో ఇక్కడ వేడి వేడి అన్నం అయితే వేసుకొని తినేస్తున్నాం. థ్యాంక్ యూ.